హలో అండి, మీ అందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నాం అనమాట. ఇప్పుడు మా కజిన్స్, మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు. ఇది ఎందుకు చేయిస్తున్నాం అనేది ముందు ముందు మీకు వీడియోలో అర్థమైపోతుంది. నా బ్రదర్ చేయించారు. సుమారు ఒక 100 మందికి మేము పెట్టుకున్నాము. ఒక 120 మంది దాకా వచ్చారనమాట. ఇంకా చాలా తక్కువ పడింది. ఇది హాస్పిటల్ దగ్గర చేయించాము, ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర, సనత్ నగర్ దగ్గర ఉంది కదండి, అక్కడ అనమాట. ప్రతి మాసం మా తమ్ముడు కాంట్రిబ్యూషన్ తోటి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు సేమ్ ప్లేస్లో. ఇప్పుడు ఈరోజు చేసింది మాత్రం పూర్తిగా మా ఖర్చుతోటి మేము అన్నదానం ఏర్పాటు చేసామన్నమాట. చాలామంది వచ్చారండి, ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా కూడా చాలామంది వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. బట్ లాస్ట్లో కొంచెం కొరత ఏర్పడింది, దానికి కొంచెం ఇదిగా అనిపించింది. ఎందుకు చేస్తున్నాము అని అంటే మాత్రం మా నాన్నగారి పుణ్యతిథి అండి, ఆబ్దికం అంటారు కదా, అది అనమాట. జస్ట్ 1 ఇయర్ అయిపోయి 2nd ఇయర్కి వచ్చామన్నమాట. సో కంపల్సరీ మనము వీడియో పెట్టాలని నాకు అనిపించలేదు, బట్ ఏదో కొంచెం మెసేజ్ ఇద్దాము అనేసి. ఎందుకంటే మనకి గతించిన వాళ్ళకి ఈ పుణ్యతిథుల్లో వాళ్ళకి చేస్తే చాలా మంచిది అనేసి అంటారు, కాబట్టి నేను అది తెలుసుకున్నాను. అందుకని పుణ్యతిథి అనేది జరిపిస్తాము. ఇది చేస్తున్నప్పుడు చాలా బాధపడ్డామండి మేమైతే. అంటే ఉంటుంది కదా కొంచెము, కానీ ఎవరైనా కూడా పుణ్యతిథులు మాత్రం మన ఇది గతించిన వాళ్ళ ఈ పుణ్యతిథులు మాత్రం మర్చిపోకుండా కంపల్సరీ చేయించాలి. మనకున్న దాంట్లో చేసుకొని కూడా పెట్టాలి. మేమైతే ఒక బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇచ్చాము. తర్వాత ఇంకా అన్నదానం కూడా మా నాన్నగారి పేరు మీద జరిపించాము. వీడియో చేస్తున్నప్పుడు పెట్టాలా వద్దా అని కూడా ఆలోచించాను, బట్ ఒక మెసేజ్ ఇద్దామని చేశాను అనమాట.